శాంతి. బాబా ప్రతిరోజు మనకి మురళిలో కామన్గా ఈ మధ్యలో శాంత చిత్తంగా ఉండండి అని గుర్తు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు పిల్లల్లో ఆ స్థితి ప్రాక్టికల్గా కనిపించాలి. ఎలాంటి వ్యక్తి ఎదురుగా వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా మీరు మాత్రం శాంతిగానే ఉండాలి అన్నారు. బాబా ఈరోజు క్రోధం చేసేటువంటి వారితో మీరు కూడా క్రోధంతో మాట్లాడటం, క్రోధాన్ని పెంచటం ఇది అస్సలు చేయకూడదు అన్నారు. మీరు శాంతిగా ఉండి ప్రేమతోనే నడిపించండి. మీరు తండ్రి సమానంగా ప్రేమ సాగర్లుగా కావాలి అన్నారు. అలాగే కర్మాతీతంగా అవ్వాలి అనుకుంటే పూర్తిగా సరెండర్ అవ్వాలి. ఇంకా నాదంటూ ఏమీ లేదు అని. మరి ఎలా సరెండర్ అవ్వగలిగేది? పేదవారి అన్నారు బాబా. అందుకే ఎక్కువగా నా దగ్గరికి పేద పిల్లలే వస్తారు. షావుకార్లు అయితే అలా అన్నింటినీ మరచిపోయి ఉండలేరు కదా అన్నారు. ఇది 3 ఆగస్టు మురళి. మీటే బచ్చే యహ హై బేహద్ की अनलिमिटेड स्टेज जिसमें तुम आत्माएं पाठ बजाने के लिए बांधी हुई हो. మధురమైన పిల్లలు, ఇది అనంతమైన అంతులేని వేదిక. ఇందులో మీరు ఆత్మలు పాత్ర వహించటానికి బందీగా అయి ఉన్నారు. ఇస్మే హరే కా ఫిక్స్ పార్ట్ హై. ఇందులో ప్రతి ఒక్కరిది ఫిక్స్ పాత్ర ఉంది, అంటే ఖచ్చితమైన పాత్ర ఉంది. ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు. అందరూ ఆ పాత్ర వహించాల్సిందే. ఇది అనంతమైన అంతులేని స్టేజ్. 2 పదాలు వాడుతున్నారు బాబా, అనంతమైన అంతులేని. అంటే చాలా పెద్ద ఎండ్లెస్ స్టేజ్ ఇది. అంటే ఎప్పుడు ఈ స్టేజ్ ఖాళీ అవ్వదు. ఏ క్షణంలో కూడా ఈ స్టేజ్లో ఉన్న లైట్స్ ఆఫ్ అవ్వవు. ఈ స్టేజ్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఆట ఎప్పుడు క్లోజ్ అవ్వదు. ఆటలో మార్పులు జరుగుతూ ఉంటాయి అంతే. అందుకే దీన్ని అన్లిమిటెడ్ స్టేజ్ అంటున్నారు. ఇందులో ప్రతి ఆత్మకి ఫిక్స్డ్ పాత్ర లభించింది. ఈ పాత్రలో మనం బందీ అయిపోయి ఉన్నాం. అంటే ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాల పురుషార్థాలు చేసినా ఈ పాత్ర నుండి మాత్రం ముక్తిని పొందలేము. ప్రశ్న, కర్మాతీత అవస్థకు పానే కా పురుషార్థ క్యా హై? కర్మాతీత స్థితిని పొందటానికి పురుషార్థం ఏమిటి? ఉత్తర్, कर्मातीत बनना है तो पूरा पूरा సరెండర్ होना पड़े. జవాబు, కర్మాతీతులుగా అవ్వాలనుకుంటే పూర్తిగా సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అప్నా కుచ్ నహి, తనదంటూ ఇంకేమీ లేదు. సబ్ కుచ్ భూలే హుయే హోంగే తబ్ కర్మాతీత్ బన్ సకేంగే. మొత్తమంతా మరిచిపోయి ఉంటేనే అప్పుడు కర్మాతీతంగా కాగలుగుతారు. జినే ధన్, దౌలత్, బచ్చే आदि याद आते वह कर्मातीत बन नहीं सकते. ఎవరికైతే ధనము, సంపద, పిల్లలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయో వారు కర్మాతీతులుగా కాలేరు. ఇసిలియే బాబా कहते हैं मैं हूँ गरीब निवास. అందుకే బాబా అంటున్నారు, నేను పేదల పాలిట పెన్నిదిని. గరీబ్ బచ్చే జల్దీ సరెండర్ హో జాతే హై. పేద పిల్లలు వెంటనే సమర్పణం అవుతారు. సహజ్ హీ సబ్ కుచ్ భూల్ ఏక్ బాప్ కి యాద్ మే రహ్ సక్తే హై. సహజంగా అన్నింటినీ మరిచిపోయి ఒక్క బాబా స్మృతిలో ఉండగలుగుతారు. అందుకే బాబాను పేదల పాలిట పెన్నిది అన్నారు. ఇక్కడ షావుకార్లకు కూడా అవకాశం ఉంది, కానీ కండిషన్ ఏంటి? అన్నీ మర్చిపోవాలి. ధనము, పిల్లలు, సంపద, ఆస్తి అన్నీ బాబాకు సమర్పణం చేయాలి. పూర్తిగా సరెండర్ అంటే తను సరెండర్ అవ్వడం, ఫిజికల్గా వచ్చేసి బాబా యజ్ఞంలోనే సమర్పణం అవ్వడము అని అది కాదు భావం.
ఇక్కడ బాబా తనువు, మనసు, ధనము అన్ని రకాలుగా, శరీరం కూడా బాబా నాకు సేవ కోసమే ఇచ్చారు అని భావిస్తూ నిమిత్త మాత్రంగా వారు కర్మ చేయటం. మనస్సును బాబాకు పూర్తిగా సమర్పించి బాబా ఆజ్ఞ అనుసారంగానే, శ్రీమతం అనుసారంగానే మనసుతో సంకల్పాలు చేయటం. అలాగే ధనాన్ని శ్రీమతం అనుసారంగానే ఉపయోగించుకోవటం, ఖర్చు చేయటం. ఇలా అన్ని రకాలుగా పూర్తిగా సరెండర్ అయినప్పుడు కర్మాతీతంగా కాగలుగుతారు. ఓం శాంతి. रूहानी बाप बैठ अपने रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి కూర్చొని తన ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. बच्चों की बुद्धि में जरूर है कि अब घर जाना है. పిల్లలందరి బుద్ధిలో ఈ విషయం నిజంగా ఉంది, ఇంకిప్పుడు ఇంటికి వెళ్దాము అని అనిపిస్తుంది కదా అందరికీ, ఇంకింటికి వెళ్దాము అని. భక్తోं की बुद्धि में नहीं रहता. భక్తుల బుద్ధిలో ఈ విషయం ఉండదు, ఎందుకంటే వారికి ఇంటి జ్ఞానం లేదు. तुम जानते हो ये 84 का చక్ర పూరా హువా. మీకు అర్థమవుతుంది ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది అని. ये बहुत बड़ा బేహద్ కా మాండవా అథవా స్టేజ్ హై. ఇది చాలా పెద్ద అనంతమైనటువంటి వేదిక, చాలా పెద్ద రంగస్థలం ఇది. అన్లిమిటెడ్ స్టేజ్ హై, అంతు లేనటువంటి వేదిక ఇది. ఇస్ పురానే మాండవే కు చూడ్ ఘర్ జానా హై. ఈ పాత రంగస్థలాన్ని ఇప్పుడు విడిచి ఇంటికి వెళ్ళాలి. అపవిత్రమైన ఆత్మలైతే ఇంట్లోకి వెళ్ళలేవు. మరి దీనికోసం తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు ఈ నాటకం అంతిమానికి వచ్చేసింది. అపారమైనటువంటి దుఃఖాలు ఇప్పుడు ఇంకా రానున్నాయి. ఈ సమయంలో అయితే అంతటా మాయ యొక్క పాంప్, మాయ యొక్క ఆర్భాటం చూస్తూ ఉన్నారు. దీన్నే మనుషులు స్వర్గం అనుకుంటున్నారు. ఎన్ని మహల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కన్స్ట్రక్షన్స్, ఇంజనీరింగ్ మార్వల్స్ ఎన్ని తయారు చేస్తూ ఉన్నారు, ఎన్ని రకాల విమానాలను, మోటార్లను కనిపెడుతున్నారు. దీన్ని మాయా కాంపిటీషన్ అంటారు. ఇక్కడ ప్రపంచంలో మాయా కాంపిటీషన్ నడుస్తుంది. నర్కి స్వర్గ సాత్ కాంపిటీషన్. ఈ నరకం కూడా స్వర్గంతో పోటీ పడుతుంది. నిజంగా స్వర్గంలో ఏమేమి ఉంటాయో ఇక్కడే మనిషికి చూపిస్తుంది, చూపించే ప్రయత్నం చేస్తుంది. అల్పకాలికే సుఖ, అల్పకాలికమైన సుఖం ఇక్కడ. ఇదంతా మాయ యొక్క ఆసక్తిని చూపించే విధానం. మాయ టెంప్టేషన్ ఇస్తుంది. ఇదిగోండి రండి, ఇక్కడ ఎంత సుఖం ఉంది చూడండి, ఎప్పుడో భగవంతుడు ఇస్తానంటున్నారు, ఈ జన్మలోనే నేను చూపిస్తాను, ఇక్కడే మీకు అన్నీ దొరుకుతూ ఉంటే ఇంకేదో తపస్సు చేయడం ఎందుకు, ఇంకేవో త్యాగాలు చేయడం ఎందుకు, పురుషార్థం ఎందుకు, ఇవన్నీ అనుభవించండి అంటూ మాయ అలా లోభాన్ని చూపిస్తుంది. డ్రామా అనుసారంగా ఎంతమంది మనుషులు ఉన్నారు. మొదట కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. ఇప్పుడైతే ఈ స్టేజ్ పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. అందరూ తమో ప్రధానంగా అయ్యారు. సృష్టి తమో ప్రధానంగా ఉంది, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. బాబా ఇదే లక్ష్యం ఇస్తున్నారు పిల్లలకి. మొత్తం సృష్టిని కొత్తగా చెయ్యాలి. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా ఇది అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు తయారవుతూ వచ్చింది. అనాది ఆట కదా. ఎప్పుడు మొదలైంది, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది అసలు లెక్క పెట్టలేము, చెప్పలేము. ఏ రోజు ఎండ్ అవుతుంది అనేది కూడా చెప్పలేము. అనాదిగా నడుస్తూనే వస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు, కానీ ఇతరులు ఎవరికైనా తెలుసా ఈ విషయం? తెలియదు. तुम भी इस ज्ञान मिलने के पहले कुछ नहीं जानते थे. మీకు మాత్రం ఈ జ్ఞానం లభించక ముందు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు.
దేవతలకి కూడా ఈ జ్ఞానం తెలియదు. కేవలం పురుషోత్తమ సంగమ యుగంలోని బ్రాహ్మణులకే తెలుసు. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపం అవుతుంది. బాబా సుఖధామానికి యజమానిగా చేస్తున్నారు. మళ్ళీ ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇంకేం కావాలి? బాబా నుండి ఏదైతే మీరు పొందాలి అని అనుకున్నారో అదంతా పొందేశారు. ఇంకా పొందటానికి కూడా ఏమీ మిగల్లేదు. तो बाप समझाते हैं, बच्चे तुम ही सबसे जास्ती पतित बने हो. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు అందరికంటే అధికంగా పతితులుగా అయింది మీరే. పెహలే పెహలే తుమ్ హీ ఆయే హో పాట్ బజానే. మొట్టమొదట మీరే పాత్ర వహించేందుకు వచ్చారు. మీరే మళ్ళీ పైకి వెళ్ళాలి. చక్రం కదా, మొదట వచ్చినటువంటి వారు మొదట వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా బాటిల్ అనుకోండి, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఫస్ట్ వేసింది లాస్ట్ తీయగలుగుతాం. కానీ చక్రంలో ముందు వేసింది ఫస్ట్ బయటికి వస్తుంది. అలా బాబా అంటున్నారు, మీరే సత్యుగంలోకి రావాలి. మొట్టమొదట మీదే మాలను అందరూ తిప్పుతారు. ఏ రుద్రమాల హేనా, ఇది రుద్రమాల కదా. धागे में सारी दुनिया के मनुष्य पिरोए हुए हैं. ఈ దారంలో, రుద్రమాల యొక్క దారంలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ తిప్పబడుతూ ఉంటారు. धागे से निकल परम धाम में चले जाएंगे, फिर ऐसे ही धागे में पिरोई जाएंगे. ఈ దారం నుండి బయటకు వచ్చి పరంధామం వెళ్ళిపోతారు. మళ్ళీ ఇలాగే దారంలో తిప్పబడతారంటే ఈ దారంలో పైనుండి క్రిందకు వచ్చిన ఆత్మలందరూ కూర్చోబడతారు. మరి ఎంతమంది ఆత్మలు ఉన్నారో అందరూ ఈ రుద్రమాలలో వచ్చేస్తారు అంటున్నారు బాబా. పరంధామం నుండి వచ్చి మొత్తం ఈ దారంలో అందరూ అసైన్ అవుతారు. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఈ దారం వదిలేసి వెళ్తారు. అలా బాబా అన్నారు, ఎంతమంది శివబాబాకు పిల్లలు ఉన్నారు. పహలే పహలే తుమ్ దేవతాయే ఆతే హో. చాలా పెద్ద మాల ఇది. మొట్టమొదట మీరు దేవతలే వస్తారు. యహి బేహద్ కి మాల, ఇది అనంతమైన మాల. ఇందులో అన్ని ఆత్మలు మాణిక్యాల మాదిరిగా తిప్పబడుతూ ఉంటాయి. రుద్రమాల మరియు విష్ణు యొక్క మాల రెండిటికి మహిమ చేశారు. ప్రజాపిత బ్రహ్మది మాల అంటూ ఉండదు. మీరు బ్రహ్మ కుమారీలది మాల ఉండదు కదా. ఎందుకంటే మీరు ఎక్కుతారు, మళ్ళీ దిగుతారు, మళ్ళీ పడిపోతారు, ఓడిపోతారు. గడియ గడియ మాయ మిమ్మల్ని క్రిందకు పడేస్తూ ఉంటుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడే విష్ణు మాల తయారవుతుంది. యూతో ప్రజాపిత బ్రహ్మ కా భీ సిజరా హై. అలా చూస్తే ప్రజాపిత బ్రహ్మది కూడా వంశం ఉంది. వంశం అంటే బ్రహ్మ బాబా తర్వాత నెక్స్ట్ ఎలా పిల్లలందరి యొక్క వృద్ధి జరిగింది, ఎలా బ్రహ్మను ఆది మానవుడు అంటారు, తర్వాత మొత్తం వృక్షమంతా ఎలా తయారైంది అనేది చెప్తారు. జబ్ పాస్ హో జాతే హై తో కహేంగే బ్రహ్మా కీ భీ మాలా హై. ఎప్పుడైతే పాస్ అవుతామో మనమందరము అప్పుడు బ్రహ్మాది కూడా మాల ఉంది అని అనవచ్చు. సిజ్రా బనా హువా హై. ఇదంతా ఒక వృక్షంలాగా తయారు చేయబడి ఉంది. ఈ సమయంలో అయితే మాల తయారవ్వదు. ఎందుకంటే ఈరోజు పవిత్రంగా ఉంటారు, రేపు వెళ్ళి మాయ చెంపదెబ్బ తినేసి ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. ఇంకా ఈ మాల నుండే బయటికి వెళ్ళిపోతారు. కనీసం ప్లేస్ మార్చడం కూడా కాదు, మాల నుండి తొలగిపోతారు. అందుకే బాబా అంటున్నారు, బ్రాహ్మణుల మాల తయారవ్వదు. అప్పటి వరకు చేసుకున్నటువంటి సంపాదన అంతా మట్టిలో కలిపేసుకుంటారు. టూట్ పడితే ఆ మాణిక్యమే విరిగిపోతుంది. కహాసే గిరితే విచార్ కరో. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడి నుండి పడిపోతారో వారు. కామ వికారంతో ఓడిపోయారు, వికారిగా అయ్యారు అంటే ఎక్కడి నుండి పడిపోతారు?
బాబా ఎన్నోసార్లు చెప్పారు, 5వ అంతస్తు నుండి పడిపోతారు. బాప్తో విశ్వకా మాలిక్ బనాతే హే. మరి బాబా అయితే విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. ఉన్కి శ్రీమత్ పర్ చల్నే సే తుమ్ ఊంచ్ పద్ పా సక్తే హో. వారి శ్రీమతం పైన నడవడంతో మీరు ఉన్నత పదవిని పొందుతారు. హార్ కాయి తో ఖలాస్. కానీ ఓడిపోయారు అంటే ఫినిష్ అయిపోయింది, ఇంకా ఆటంతా. కామ వికారం మహాశత్రువు, దానితో ఓడిపోకూడదు. మిగతా అన్ని వికారాలు దానికి సంతతే, కామ వికారం యొక్క పిల్లలే. పెద్ద శత్రువు కామ వికారం. దానిపైన విజయాన్ని పొందాలి. కామం పైన విజయాన్ని పొందడంతో మీరు జగజ్జీతులుగా అవుతారు. ये 5 వికార్ ఆత్మకల్ప్ కే దుష్మన్ హే. ఈ 5 వికారాలు అర్థకల్పంగా మీకు శత్రువుగా మారాయి. అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. సబ్ చిల్లాతే హే, క్రోధ్ కర్నా పడతా హే, పరంతు దర్కార్ క్యా పడి హే, ప్యార్ సే భీ కామ్ తో హో సక్తా హే. అందరూ అరుస్తూ ఉన్నారు, క్రోధం చేయాల్సి వస్తుంది అంటున్నారు. కానీ ఏంటంత అవసరం ఏముంది? కోపం చేసి అంతగా పని చేయించాల్సిన అవసరం ఏముంది? ప్రేమతో కూడా పనులు జరుగుతాయి కదా అంటున్నారు బాబా. చోర్ కో భీ ప్యార్ సే అగర్ సమజాయేంగే తో వహ జట్ సచ్ కహ్ దేంగే. ఒక దొంగకి కూడా మీరు ప్రేమతో ఒకవేళ అర్థం చేయిస్తే వారు కూడా సత్యమే మాట్లాడతారు, నిజం చెప్పేస్తారు. బాప్ कहते हैं मैं प्यार का सागर हूं ना. బాబా చెప్తున్నారు, నేను ప్రేమ సాగరుణ్ణి కదా. तो बच्चों को भी प्यार से काम लेना है. మరి పిల్లలందరూ కూడా ప్రేమతోనే పని నడిపించాలి. బల్ కోయి బి పొజిషన్ హో, వారు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవారైనా సరే. బాబా కే పాస్ మిలిటరీ వాలే భీ ఆతే హే. బాబా దగ్గరికి అయితే మిలిటరీలో పనిచేసే వారు కూడా వస్తారు. వారికి కూడా బాబా చాలా ప్రేమతో అర్థం చేయిస్తారు. మీరు స్వర్గానికి రావాలనుకుంటున్నారా? అయితే కేవలం శివబాబాని జ్ఞాపకం చేయండి అని చెప్తారు. उन्हें कहा जाता है तुम युद्ध के मैदान में मरेंगे तो स्वर्ग में जाएंगे. సైన్యంలో చేరే వారికి శిక్షణనిస్తూ ఏం చెప్తారంటే, మీరు యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గం పొందుతారు అంటారు. వాస్తవమే యుద్ధ మైదాన్ తో యా హే. వాస్తవంగా యుద్ధ మైదానం అయితే ఇక్కడ ఉంది అంటున్నారు. మన మస్తిష్కం లోపల ఆత్మ మాయతో చేస్తున్నటువంటి యుద్ధం. वह तो लड़ाई करते करते मर जाते हैं तो फिर वहां जाकर जन्म लेते हैं क्योंकि संस्कार ले जाते हैं. కానీ ఇక్కడ ఎవరైతే యుద్ధ రంగంలో మరణిస్తారో వారు యుద్ధం చేస్తూ చేస్తూ మరణించడంతో అదే సంస్కారం వారి లోపల ఉండి మళ్ళీ జన్మ తీసుకున్నాక కూడా బాల్యం నుండి మళ్ళీ ఆర్మీ జాయిన్ అవ్వాలి, మళ్ళీ మిలిటరీలోకి వెళ్ళాలి అని అదే సంస్కారంతో మళ్ళీ అదే సేవలోకి వెళ్ళిపోతారు. విన్నాం కదా, ఒక సైనికుడు ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టారో యంగ్గా ఉన్నప్పుడే అతడి ఆత్మ ఇప్పటికీ అదే సైన్యంలో భర్తీ అయి ఉన్నట్టుగానే సూక్ష్మంగా అన్ని రకాలుగా భారత సైన్యానికి సహాయం చేస్తూ ఉందంట. ఇప్పటికీ ఆయనకి ఎలా అయితే శాలరీ ఇస్తారో అలాగే వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటారంట. ఎవ్రీ ఇయర్ ఆయన సూట్ కేస్ని, ఆయన బాక్స్ని వాళ్ళ ఇంటికి హాలిడేస్లో పంపిస్తారంట, మళ్ళీ తీసుకొచ్చి పెడతారంట. అతనికి ఒక గుడిలాగా కూడా కట్టించేశారు అక్కడ. అలా బాబా అంటారు, సంస్కారం అది. ఆ ఆత్మ ఇంకా సూక్ష్మంగా అక్కడే తిరుగుతూ అందరికీ సైన్యంలో శత్రువులు ఎలా దాడి చేయబోతున్నారు, లేకపోతే ఏం జరగబోతుంది అని కొంతమందికి టచింగ్స్ ఇస్తూ ఉంటుంది అని కూడా వాళ్ళు నమ్ముతారు. అలా బాబా అంటున్నారు, సంస్కారం అయితే తీసుకెళ్తుంది కదా ఆత్మ. అందుకే బాబా వారికి అర్థం చేయించేవారు, పిల్లలు ఏ సైన్యంలో చేరిన వారు స్వర్గానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ సైన్యంలో చేరాలనే సంస్కారమే ఉంటుంది తప్ప
స్వర్గానికి వెళ్ళాలి అనిపించదు. అసలు స్వర్గానికి వెళ్ళేది ఎప్పుడు అంటే ఇక్కడ మాయతో యుద్ధం చేస్తూ చేస్తూ మాయను జయించాలి అనే ప్రయత్నంలోనే శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు స్వర్గంలోకి రాగలుగుతారు. అలా బాబా వారికి అర్థం చేయించేవారు, మీరు ఆ యుద్ధంలో మరణిస్తే కాదు, ఇలా మాయతో యుద్ధం చేయాలి, ఇది ముఖ్యమైనది అని చెప్పేవారు. ఎందుకంటే నిజంగా స్వర్గం ఏమైనా స్థాపన జరిగిందా? అలా మరణించిన సైన్యంలో చేరిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉండడానికి? అసలు ఇప్పుడు స్వర్గ స్థాపన జరగలేదు కదా, మరి ఎలా వెళ్ళగలుగుతారు వారు? అందుకే శివబాబా స్మృతితో మనం వికర్మలని వినాశనం చేసుకొని పవిత్రంగా అవ్వాలి. ఈ కొద్దిపాటి జ్ఞానం లభించినా సరే అవినాశి జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఈ జ్ఞాన బీజాలు పడ్డాయి అంటే తప్పకుండా వారు సత్యుగంలోకి లేదా త్రేతాయుగంలోకి వస్తారు. మీరు పిల్లలు ఈ మేళాలు మొదలైనవన్నీ చేస్తారు. ఎంతమంది ప్రజలు తయారవుతారు? మీరు ఆత్మిక సైన్యంగా ఉన్నారు. ఇందులో కమాండర్, మేజర్ ఇలాంటి వారు కొద్ది మందే ఉంటారు. ప్రజలు చాలా మంది తయారవుతారు. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేయిస్తారో వారు ఎంతో కొంత మంచి పదవి తీసుకుంటారు. అందులోనూ ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్స్ ఉంటాయి. మీరు శిక్షణని ఇస్తూ ఉంటారు. కొందరు పూర్తిగా తన సమానంగా తయారు చేస్తారు. కొందరైతే వినిపించిన వారికన్నా ఉన్నతంగా పైకి వెళ్తారు. చూస్తే 1-2 మాసాల్లోనే చాలా ఫాస్ట్గా ఈ జ్ఞాన మార్గంలో ముందుకెళ్తూ ఉంటారు. కొత్త వారు పాత వాళ్ళకన్నా తీక్షణంగా ముందుకెళ్తూ ఉన్నారు. బాబాతో పూర్తిగా యోగం ఏర్పడింది అంటే ఇంకా చాలా ఉన్నతంగా అయిపోతారు. మొత్తం ఆధారమంతా యోగం పైనే ఉంది. స్మృతిలో ఉండడంతో ఈ మొత్తం మార్పు జరుగుతుంది. నాలెడ్జ్ అయితే చాలా సహజం. మీరు ఫీల్ చేస్తూ ఉంటారు ఈ జ్ఞానం ఎంత ఈజీ, ఎంత సింపుల్ అని. బాబా స్మృతిలో ఉండడంలోనే మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు భోజనం చేయండి కానీ నా స్మృతిలో. మీరు మౌనంగా ఉండి నా స్మృతిలో భోజనం చేయండి. ప్రతి ముద్ద తింటూ ఉన్నప్పుడు బాబా స్మృతి ఉందా అని చెక్ చేసుకుంటూ స్వీకరించండి. కానీ 2 నిమిషాలు 5 నిమిషాలు బాబా స్మృతిలో అతి కష్టంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. రోజంతా బాబా గుర్తుండడం ఇది చాలా కష్టం. మాయ ఎక్కడో ఒక చోట స్మృతిని ఎగరగొట్టేస్తుంది. బాబా తప్పితే ఇంకెవ్వరూ గుర్తు రాకుండా ఉండాలి అంటే అలాంటి స్థితిని కర్మాతీత స్థితి అంటారు. కర్మాతీతంగా అయినప్పుడే ఆ స్థితి వస్తుంది. ఒకవేళ కుచ్ భీ, బాబా అంటున్నారు, అగర్ కుచ్ భీ అప్నా హోగా తో వహ యాద్ జరూర్ పడేగా. దేన్నైనా మీరు నాది అనుకున్నారంటే తప్పకుండా అది గుర్తొస్తూ ఉంటుంది. కానీ కర్మాతీతంగా అవ్వడం అంటే బాబా తప్పితే ఇంకేది గుర్తు రాకూడదు. ఏ వస్తువు గుర్తు రాకూడదు, ఏ వ్యక్తి గుర్తు రాకూడదు, ఏ విషయము గుర్తు రాకూడదు. కేవలం బాబా. ఈ బాబా ఉదాహరణగా ఉన్నారు. వీరికేం గుర్తొస్తుంది? వీరికి ఎవరైనా పిల్లలు, మనవళ్ళు ఎవరైనా ఉన్నారా? ధనం మొదలైనది ఏమైనా ఉందా? కేవలం మీరు పిల్లలే గుర్తొస్తారు. తుమ్తో జరూర్ బాప్కు యాద్ పడేంగే హి. మీరు తండ్రికి తప్పనిసరిగా గుర్తొస్తారు. ఎందుకంటే బాబా వచ్చింది కళ్యాణం చేయటానికి. అందరినీ బాబా గుర్తు చేస్తారు. పరంతు ఫిర్ భీ బుద్ధి ఫూలోన్ తరఫ్ హీ చలి జాతీ హై. ఎంతైనా చెప్పండి, మీరు అందరూ బాబాకి పిల్లలే, కానీ పుష్పాలలాగా మారిన పిల్లలు అధికంగా గుర్తొస్తారు అంటున్నారు బాబా. ఫూల్ అనేక ప్రకారకి హోతే హై. పుష్పాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. कोई बिगर खुशबू भी होते हैं. కొన్ని ఏమాత్రం సుగంధాన్ని ఇవ్వని పుష్పాలు కూడా ఉంటాయి. బగీచా హేనా, తోట కదా. బాప్ తో బాగ్వాన్ హే, మాలి భీ कहते हैं.
శివబాబా అయితే తోట యజమాని. బాబా మనల్ని తోటమాలి అని అంటారు. అయితే బాబా మాలి కూడా. ఇదైతే మీకు తెలుసు. మనుషులు క్రోధంలో వచ్చి ఎన్ని రకాలుగా గొడవ పడుతూ పోట్లాట పెట్టుకుంటూ ఉంటారు. చాలా దేహాభిమానం ఉంది. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు ఎప్పుడు క్రోధం చేసినా, ఎవ్వరు క్రోధం చేసినా మీరు శాంతిగా ఉండండి. మనమైతే క్రోధం చేయవద్దు, కానీ ఇతరులు క్రోధం చేసినా మనం శాంతిగా ఉండాలి. క్రోధం ఒక మహాభూతం. అది భూతం. భూతం ముందు శాంతిగా రెస్పాండ్ అవ్వాలి. భూతంతో మనం కూడా క్రోధంతో మాట్లాడితే అది భూతం కదా, ఏదైనా చేస్తుంది. అందుకే బాబా శాంతిగా స్పందించండి అంటున్నారు. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఇది ఈశ్వరీయ మతం. ఈశ్వరీయ మతం, ఆసురీ మతం మరియు దైవీ మతం, వీటన్నింటి గురించి ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలియజేస్తారు. రాజయోగం యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. తర్వాత ఈ నాలెడ్జ్ మాయమైపోతుంది. రాజులకు రాజుగా అయిన తర్వాత ఇంకా ఈ జ్ఞానం ఎందుకు? పూర్తిగా మనం రాజుగా అయ్యాక మళ్ళీ అప్పుడు కూడా వినాలా జ్ఞానం? 21 జన్మల ప్రాలబ్ధాన్ని ఇంకా మనం అనుభవిస్తూ ఉంటాం. అక్కడ ఇది అసలు తెలియదు. గతంలో మేము బాగా పురుషార్థం చేశాం. రోజు మురళి వినేవారిమి, రోజు అమృతవేళ లేచేవారిమి, చాలా తపస్సు చేశాం, వికర్మలను వినాశనం చేసుకున్నాం, బాబాను చాలా ప్రేమతో జ్ఞాపకం చేసేవారిమి. అస్సలు ఇలాంటివేవి గుర్తుండవు. ఇది మేము చేసిన పురుషార్థం యొక్క ఫలమే అనే విషయం కూడా తెలియదు. అనేక సార్లు మీరు సత్యయుగానికి వెళ్ళి ఉన్నారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. సత్య త్రేతాయుగాలనేవి జ్ఞానం యొక్క ఫలం. ఎసనేకి వహా జ్ఞాన్ మిల్తా హై, అలాగని అక్కడ జ్ఞానమేమీ లభించదు. బా పాకర్ యహా భక్తి కా ఫల్ జ్ఞాన్ దేతే హై, తండ్రి వచ్చి ఇక్కడ భక్తికి ఫలితంగా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా చెప్పారు, మీరే అందరికంటే అధికంగా భక్తి చేశారు. ఇప్పుడు నన్నొక్కడినే జ్ఞాపకం చేయండి, అప్పుడే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. దీనిలోనే శ్రమ ఉంది. రచన యొక్క ఆది మధ్యాంతాలని జ్ఞాపకం చేస్తే మీరు చక్రవర్తిగా అవుతారు. ఇందులో కొంచెం అటెన్షన్ ఇవ్వాలి. భగవంతుడు తన పిల్లలని భగవాన్ భగవతిగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ దేహదారిని భగవాన్ భగవతి అని అనడం రాంగ్ అవుతుంది. బ్రహ్మ విష్ణు మరియు శివుడు, బ్రహ్మ విష్ణు మరియు శివుడు, వీరి మధ్య ఏం సంబంధం ఉంది అనేది ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్లు అనట్లేదు బాబా, శివుడు అంటున్నారు. అంటే బ్రహ్మకి శివుడితో ఏంటి సంబంధం, విష్ణుకి శివుడితో ఏంటి సంబంధం, ఇది ఎవరికీ తెలియదు. ఏ బ్రహ్మ ఫిర్ విష్ణు బన్నే వాలా హై, ఈ బ్రహ్మనే విష్ణువుగా తయారవుతాడు. और इसमें शिव की प्रवेशता है. ఏంటి కనెక్షన్ అంటే మరి బ్రహ్మలోనే శివుడు ప్రవేశిస్తారు. సూక్ష్మవతన్ వాలోంకో ఫరిష్తా కహా జాతా హై, సూక్ష్మవతనంలో ఉండేటువంటి బ్రహ్మనైతే ఫరిష్తా అంటారు. మీరిప్పుడు ఫరిస్తాగా అవ్వాలి. సాక్షాత్కారం జరిగితే అంత ప్రయోజనం ఏమీ ఉండదు. సాక్షాత్కారం జరగగానే లక్ష్యం పూర్తయిపోయినట్టు కాదు, అసలు దాంతో సంబంధమే లేదు. సైలెన్స్ మూవీ और यहाँ టాకీ यह డీటెయిల్. బాబా 3 చెప్తున్నారు. పరంధామంలో సైలెన్స్, సూక్ష్మవతనంలో మూవీ అంటే మూగా, శబ్దం లేకుండా సైగలు ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి. కేవలం శబ్దం ఉండదు అంతే, మిగతా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఫరిస్తాలవి. సూక్ష్మవతనంలో అది. కానీ ఇక్కడ టాకీ అంటే ఇక్కడ శబ్దము, భావము, వ్యక్తీకరణ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నారు బాబా. బాకీ నక్షల్ మేతో ఫిర్ భీ కేతే హే మన్మనాభవ, ఇక షార్ట్ కట్లో చెప్పమంటారా మన్మనాభవ అంటున్నారు. నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, సృష్టి చక్రాన్ని జ్ఞాపకం చేయండి. మీరు ఇక్కడ కూర్చున్నారు,
శాంతిధామం, సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి. ఈ పాత దుఃఖధామాన్ని మరిచిపోండి. ఇక్కడ ఇది అనంతమైన సన్యాసం చెయ్యాలి బుద్ధితో. ఈ సన్యాసం ఫిజికల్గా కాదు, అందరికీ కనిపించేలాగా నేను దీక్ష తీసుకున్నాను అందుకే ఈ డ్రెస్, అలా కాదు. మనం బుద్ధితో చేసే సన్యాసం ఇది. వాళ్ళదేమో హద్దు సన్యాసం. అక్కడ నివృత్తి మార్గంలోని వారు ప్రవృత్తి మార్గం యొక్క జ్ఞానం అయితే ఇవ్వలేరు. రాజా రాణి అవ్వడం ఇది ప్రవృత్తి మార్గం. అక్కడ చాలా సుఖం ఉంటుంది. కానీ ఆ సన్యాసులు సుఖాన్ని నమ్మరు కదా, మరి వాళ్ళెలా ఈ రాజయోగం నేర్పించగలుగుతారు? సన్యాసులు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఉనోంకి పర్వరిష్ వ కమాయి హోతీ హే గృహస్థియోం సే. మరి ఆ సన్యాసుల యొక్క పాలన, పోషణ అదంతా గృహస్థీల ద్వారానే జరుగుతుంది. గృహస్థీలు సంపాదించి వారికి ఇస్తారు. एक तो तुमने दान पुण्य में लगाया, फिर पाप का धंधा किया, तो పాపాత్మ బన్ పడే. ఒకటేమో మీరు దాన పుణ్యాల్లో పెట్టారు, ధనాన్ని దాన పుణ్యాదుల్లో పెట్టారు. ఆ తర్వాత ధనం ఎలా సంపాదించారంటే పాపంతో పీడించి సంపాదించారు, కల్తీ చేసి సంపాదించారు, లేదా లంచాలు తీసుకొని సంపాదించారు. ఇంకప్పుడు పాపాత్మగా అయిపోతారు కదా. పాపంతో సంపాదించిన ధనంతో మీరు పుణ్యం ఆర్జించాలి అని చేసిన పాపాత్మగా అయితే ఖచ్చితంగా అవుతారు. ఆ పుణ్యానికి బదులుగా మీకు రిటర్న్లో ఇంకేదైనా దొరుకుతుంది, కానీ పాపాత్మగా అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ధనం సంపాదించినటువంటి విధానం, మార్గం సరైనదిగా లేదు. మీరు పిల్లలు ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాలని ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. వాళ్ళైతే ధర్మశాలలు కట్టిస్తూ ఉంటారు, నెక్స్ట్ జన్మలో మంచి ఫలం దొరుకుతుంది అనుకుంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా మీరు తండ్రికే చేస్తున్నారు, ఇండైరెక్ట్గా చేశారు భక్తి మార్గంలో ఈశ్వరార్పణం అంటూ. అబ్బూక్తో దోనోంకో హేనే. బాబా అన్నారు ఇప్పుడు ఆకలి అయితే ఇద్దరికీ లేదు. శివ బాబాతో దాతా హే, ఉన్కో భూక్ హోగి క్యా? ఈశ్వరార్పణం అంటూ మీరు దానం చేస్తే బాబా అన్నారు శివ బాబా నాకేమైనా ఆకలి ఉంటుందా ఏంటి? మీరు నా పేరుతో నాకు అంటూ దానం చేయడం ఏంటి? నేనేమైనా ఆకలితో ఉంటానా? అలా నేనే దాతను అంటున్నారు. శ్రీకృష్ణ దాత నహీ హే. శ్రీకృష్ణుడేమీ దాత కాదు. బాప్తో సబ్కో దేనేవాలా హే. బాబా అయితే అందరికీ ఇచ్చేవాడు, లేనేవాలా నహీ హే. తీసుకునేవాడే కాదు. ఏక్ దేవే 10 పావే, గరీబ్ 2 రూపాయ దేతే హే తో పదం మిల్ జాతే హే. ఒకటి ఇస్తే 10 లభిస్తాయి. మనం బాబాకు ఒకటి ఇస్తే 10 దొరుకుతాయి మనకి. పేదవాళ్ళు 2 రూపాయలు ఇస్తే పద్మాలు తీసుకుంటారు. సుధాముని యొక్క ఉదాహరణ ఉంది కదా. భారత్ సోనేకి చిడియా థా. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది, ఎంత సంపన్నంగా ఉండేది. సోమనాథ మందిరంలో చూడండి ఆ వైభవం అంతా, ఎంత గొప్పగా, ఎంత ఆర్భాటంగా మొత్తం బంగారంనే పెట్టి కట్టారు. కానీ తర్వాత చరిత్ర అది, మొత్తం మందిరంనంతా కూడా లూటీ చేసుకున్నారు. పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు ఉండేవి. అక్కడ శివలింగం అంతా తెల్లని వజ్రాలతో తయారు చేశారు. మొత్తం గోడలు, రూఫు, తలుపు అన్ని బంగారం, వజ్ర వైడూర్యాలే పొదిగి ఉండేవి వాటిపై. ఇప్పుడైతే అసలు కనుచూపు మేరల్లో అలాంటివేమీ కనిపించవు. అలాంటి మందిరాలే కరువైపోయాయి. కుట్ కుట్ హోగయే హే. మొత్తం అంతా కూడా తీసేసుకున్నారు, ఏది మిగల్చకుండా పూర్తిగా లోపించాయి అంటున్నారు. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. అక్కడ మళ్ళీ గనులన్నీ మీకోసం నిండుకుంటాయి అంటున్నారు. అంటే అన్నీ నిండుగా ఉంటాయి. వజ్ర వైడూర్యాలన్నీ అక్కడ రాళ్ళలాగా దొరుకుతాయి. ఇక్కడైతే ఆఫ్రికాలో గనులున్నాయి, బంగారపు గనులు. ఒక 4 కిలోమీటర్ల లోతుగా భూమిని తవ్వితే ఆ గని బయటపడుతుంది.
ఆ గని నుండి బంగారాన్ని తీసి వాళ్ళు అన్ని దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. మరి అలా సత్యయుగంలో అంత శ్రమ చేస్తారా? అలా లోతుగా తవ్వాల్సి వస్తుందా? లేదంటున్నారు బాబా. అక్కడ బంగారము నిండుగా ఉంటుంది. ఆ గనులన్నీ కూడా పైకే ఉంటాయి. అలా లోతుగా శ్రమ చేసి తీసుకొని అప్పుడు మెహల్లు నిర్మించాల్సినటువంటి అవసరమే ఉండదు. ఇక వజ్ర వైడూర్యాలు అంటారా, రాళ్ళలాగా పడి ఉంటాయి. అసలు దానికోసం మీరేమీ శ్రమ చేసే పని ఉండదు అంటున్నారు పాప. అక్కడ మీరు చాలా ధనవంతులుగా ఉంటారు. బాప్ అవినాశీ జ్ఞాన్ రతన్ దేతే హే. బాబా ఇక్కడే మనల్ని అవినాశీ జ్ఞానరత్నాలను ఇచ్చి చాలా సంపన్నులుగా చేస్తూ ఉన్నారు. మనం చాలా అంతులేని సంపదను కలిగి ఉంటున్నాం. అందుకే బాబా అంటారు, మీకు ఎంత సంతోషం కలగాలి. తో మీటే మీటే బచ్చోं को कितनी खुशी होनी चाहिए. మరి మధురాతి మధురమైన పిల్లలకు ఎంత సంతోషం కలగాలి. ఎంత చదువుకుంటూ ఉంటారో అంతగా మీ సంతోషపు పాదరసం పెరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద పరీక్ష పాస్ చేశారనుకోండి, అప్పుడు బుద్ధిలో ఏమని ఉంటుంది, ఇది పాస్ అవుతే ఇంకా నేను ఇలా అవుతాను, ఇంక ఇది పాస్ అయ్యానంటే చాలు, ఇంకా నేను ఈ పొజిషన్లోకి వెళ్ళిపోతాను అనుకుంటారు. మీకు తెలుసు ఇక్కడ మీరు దేవతగా అవుతున్నారు. జడమైన చిత్రాలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు దేవతలవి, కానీ మీరక్కడ చైతన్యంగా అలా ఉంటారు. ఇప్పుడు మందిరాల్లో ఒక మూర్తిని అలంకరిస్తే కోట్ల మంది వెళ్ళి దర్శించుకొని ఎంత సంతోషపడతారు. బాబా అన్నారు, మీరు చైతన్యంగా అలా అవుతారు. ఒక మూర్తిని అంత సంతోషపడుతున్నారు చూస్తూ. మరి నిజంగా చైతన్యంగానే మీరు అలా అవుతున్నారు, మీకెంత సంతోషం ఉండాలి అంటున్నారు. ఈ చిత్రాలైతే మీరు ఎక్కడి నుండి తయారు చేశారు? చిత్రాలన్నింటినీ దివ్య దృష్టితో శివ్ బాబా చేయించారు. ఎన్నైతే మన జ్ఞాన మార్గంలో స్టార్టింగ్ చిత్రాలు ఉన్నాయో అవన్నీ శివ్ బాబా పిల్లల చేత చేయించారు. బాబా అయితే లక్ష్మీనారాయణల చిత్రంలో లక్ష్మీదేవి యొక్క హారములో ఎన్ని ముత్యాలు ఉండాలి, ఏ హారం స్టెప్ వైజ్గా ఎంత ఉండాలి, అవి కూడా సందేశీ ద్వారా చెప్పి పంపించారు. ఎంత జాగ్రత్తగా శివ్ బాబా చేయించారు వీటన్నింటిని. పిల్లలకి దివ్య దృష్టిని కలిగించి దాంతో మొత్తం అంతా బాబా కరెక్షన్స్ కూడా చేసి తయారు చేయించారు. कोई समझेंगे ये ब्रह्मा ने बनाए हैं, अगर ये कोई से सीखा होता तो सिर्फ एक तोड़े ही सीखा होता. కొందరు ఏమనుకుంటారంటే ఈ బ్రహ్మనే ఇవన్నీ తయారు చేయించినట్టున్నారు అనుకుంటారు. బాబా అన్నారు, ఇతడికే గనుక నేర్చుకొని ఉంటే ఎవరైతే ఇతనికి నేర్పించారో వాళ్ళ దగ్గర ఇతను ఒక్కడే ఉంటారా? ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకొని ఉండాలి కదా. కానీ అలా ఏమీ లేదు. ఇంకెక్కడ మనలాంటి చిత్రాలు మనం చూడం. ఇవి శివ్ బాబా తయారు చేయించారు. ఈ బ్రహ్మకి కూడా ఈ విషయాలు ఏమీ తెలియదు. ये कहते हैं मैं कुछ भी सीखा हुआ नहीं हूँ. ఈ బ్రహ్మ బాబా అడ్మిట్ చేస్తారు, నాకు అసలు ఇలాంటివేమీ తెలియదు, నేను నా వ్యాపారంలో మస్తుగా ఉన్నాను, ఈ శివ్ బాబా ప్రవేశించి ఇవన్నీ చేయిస్తున్నారు తప్ప నాకు అసలు ఇలాంటివి తెలియనే తెలియదు, నేను ఇవేవి నేర్చుకోలేదు అంటారు. ये तो बाप ने दिव्य दृष्टि द्वारा बनवाए हैं. ఇవన్నీ శివ్ బాబా దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ శ్రీమతం అనుసారంగా తయారయ్యాయి. ఇవి మనుష్య మతంతో తయారు చేయబడినవి కాదు. ఇవన్నీ సమాప్తం అవుతాయి. ఈ చిత్రాలు ఏమైనా మిగులుతాయా? మరి ఇంత కష్టపడి తయారు చేసాం, సత్యుగంలో ఉంటాయా అంటే ఇవన్నీ సమాప్తం అవుతాయి. ఏవి గుర్తులు కూడా మిగులవు. ఈ సృష్టి అంతమవుతుంది. భక్తి యొక్క సామగ్రి ఎంత ఉంది, ఇవేవి ఉండవు. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి. మీరు అనేక రకాలుగా అనేక సార్లు స్వర్గానికి యజమానిగా అయ్యారు. మాయను ఎన్నోసార్లు మీరు ఓడించారు. మాయ అని వికారాలను అంటారు, అంతే తప్ప ధనాన్ని మాయ అన్నారు. మీరు పిల్లలు రావణుని యొక్క సంకెళ్లలో
అర్ధకల్పం చిక్కుకున్నారు. రావణుడు అంటేనే పాత శత్రువు. అర్ధకల్పం వారి రాజ్యం నడుస్తుంది. లక్షల సంవత్సరాలు అనడంతో ఇంకా సగం సగం లెక్క కూడా రావట్లేదు. అసలు లక్షల సంవత్సరాలు ఎలా ఉంటుంది? ఎంత తేడా ఉంది! మీకైతే బాబా అన్నీ చెప్పేశారు. మొత్తం కల్పం యొక్క ఆయుషే 5000 సంవత్సరాలు అని. 84 లక్షల యోనులైతే లేనే లేవు. ఇవన్నీ గొప్పలు చెప్పడమే. సూర్యవంశీ, చంద్రవంశీ దేవీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం చేశారా ఏంటి? ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాలి. అన్ని లక్షల సంవత్సరాలైతే కానీ కాదు. సన్యాసిలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మేము తప్పు చెప్తున్నాము అనేది కూడా వారికి అర్థమవుతుంది. కానీ నిజంగా మేము వీళ్ళు చెప్పేది రైట్ అని ఒప్పేసుకొని అవే చెప్పడం మొదలు పెడితే మరి మా శిష్యులందరూ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అని అనుకుంటారు. ఒక విప్లవమే మొదలవుతుంది. ఇంకా శిష్యులందరూ తిరగబడతారు కూడా. అందుకే వాళ్ళకిప్పుడు మనం చెప్పేది సత్యమని అర్థమైనా సరే వాళ్ళు వాటిని ఎక్కువగా చెప్పలేరు ఎవరికి. ఎందుకంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళ ఆశ్రమాలన్నీ మూతబడిపోతాయి కదా. అంతిమం వరకు కొంచెం ఏమైనా అర్థం చేసుకుంటారు. ఇప్పుడైతే కాదు అంటున్నారు. షావుకార్లు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. బాబా అంటారు, నేను పేదల పాలిట పెన్నిదిని. షావుకార్లు పూర్తిగా సరెండర్ అయి కర్మాతీత స్థితిని పొందలేరు. బాబా అయితే చాలా పెద్ద జబర్దస్త్ వ్యాపారస్తుడు. పేదవాళ్ళనే బాబా తీసుకుంటారు. షావుకార్లను తీసుకుంటే వాళ్ళకు అంత రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది కదా. మరి షావుకార్లు అతి కష్టంగా ఈ జ్ఞానంలోకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ మరచిపోవాల్సి వస్తుంది. మీ దగ్గర ఏది ఉండకూడదు ఇంకా. అప్పుడే కర్మాతీత స్థితిని పొందుతారు. అన్నీ బాబాకు సమర్పణమై ఉండాలి. షావుకార్లు అయితే అలా మరచిపోయి ఉండలేరు కదా. అంత పెద్ద జంజాటాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకొని ఉంటారు. చాలా పెద్ద ఎస్టేట్లు ఉంటాయి, ఎన్నో రకాల బిజినెస్లు ఉంటాయి. అన్నింటినీ మర్చిపోయి ఒక్క బాబా స్మృతిలోనే ఉండడం అనేది వాళ్ళకి చాలా కష్టమవుతుంది. అందుకే కల్ప క్రితం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వాళ్ళే ఇప్పుడు తీసుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎలాగైతే తండ్రి ప్రేమ సాగరుడిగా ఉన్నారు అలాగే మాస్టర్ ప్రేమ సాగరులుగా అయి ప్రేమతో పనిని నడిపించాలి. క్రోధం చేయకూడదు. క్రోధం ఎవరైనా చేస్తే మీరు శాంతిగా ఉండాలి. రెండవది, బుద్ధితో ఈ పాత దుఃఖ ప్రపంచాన్ని మరిచి అనంతమైన సన్యాసిగా అవ్వాలి. శాంతిధామం మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి. అవినాశి జ్ఞాన రత్నాలనే ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ప్రేమతో పనులు చేయండి, ప్రేమ సాగర్లుగా కండి, మీరు క్రోధం చేయొద్దు. ఎవరైనా చేసినా మీరు శాంతిగా ఉండండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అనంతమైన సన్యాసిగా కావాలి అంటున్నారు. ఇంకా జ్ఞానరత్నాలని ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. वरदान, विकारों रूपी जहरीले सांपों को गले की माला बनाने वाले शंकर समान तपस्वी मूर्त भव। వికారాలనే విషపూరితమైన సర్పాలను మెడలో మాలగా తయారు చేసుకునేటువంటి శంకర్ సమానమైన తపస్వి మూర్తి భవ. వికారాల రూపీ విషపూరితమైన సర్పాలను తన మెడలో మాలగా చేసుకునేటువంటి శంకర్ సమాన్ తపస్వి మూర్తి భవ. వివరణ, ఈ పంచ వికారాలు
లోకం కోసం విషపూరితమైనటువంటి సర్పాల వంటివి. ఈ సర్పాలు యోగి ప్రయోగి ఆత్మలకు మెడలో మాలగా అవుతాయి. ఇవి మీ బ్రాహ్మణులు మరియు బ్రహ్మ బాబా యొక్క అశరీరీ తపస్వి శంకర స్వరూపం యొక్క జ్ఞాపకార్థం. ఇప్పటి వరకు దీనికి పూజ జరుగుతుంది. రెండవది, ఈ సర్పాలు సంతోషంతో నాట్యం చేసేందుకు ఒక వేదికగా అవుతాయి. ఈ స్థితి స్టేజ్ యొక్క రూపంలో చూపించబడింది. శ్రీకృష్ణుడు సర్పాలపైన డాన్స్ చేసినట్టుగా చూపించారు. అందుకే ఎప్పుడైతే వికారాలపైన ఇటువంటి విజయాన్ని పొందుతారో అప్పుడు తపస్వి మూర్తి ప్రయోగి ఆత్మ అంటారు. మన తపస్వి స్వరూపానికి గుర్తుగానే శంకరుని మెడలో అలా సర్పాన్ని చూపించారు మాల రూపంలో. అదేవిధంగా శ్రీకృష్ణుడు నృత్యం చేసినట్టుగా చూపించారు. వికారాలు అనేవి విషపూరిత సర్పాలు, కానీ అది లోకం కోసం. మన కోసం మాత్రం ఒక మాల, ఒక స్టేజ్ లాంటివి. స్లోగన్: जिनका स्वभाव मीठा शांत चित्त है उस पर क्रोध का भूत वार नहीं कर सकता. ఎవరి స్వభావం మధురంగా శాంతచిత్తంగా ఉంటుందో వారిపైన క్రోధం అనే భూతము దాడి చెయ్యదు. ఎవరి స్వభావం మధురంగా శాంతచిత్తంగా ఉంటుందో వారిపైన క్రోధం అనే భూతము దాడి చెయ్యదు. ఈరోజు స్వమానము: నేను శంకరుడి సమానమైన తపస్వి మూర్తిని. శంకరుడి సమానమైన తపస్వి మూర్తిని. ఖాళీ తపస్వి మూర్తి కాదు, శంకరుడి సమానమైన. ఎందుకంటే శంకరుడు అనుకోగానే విషపూరితమైన సర్పం కూడా మెడలో మాలగా అవుతుంది. మరి ఈరోజు అలాంటి అనుభవమే చేద్దాం. ఓం శాంతి.